భరత్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ కుంపలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ నేతలే కేసు వివరాలు ఇచ్చారని బీజేపీ మంత్రి చెప్పడంతో ఆ లీక్ వ్యక్తిని తేల్చే పనిలో పడింది హైకమాండ్. మీనాక్షి అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కోవర్టును రేవంత్ రెడ్డి బయట పెడతారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. మరోవైపు పదవులు అమ్ముకున్నారని చేసిన కామెంట్స్ పై సీనియర్ నేత షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. లీక్ వెనుక ఉన్నదెవరు? మహేష్ గౌడ్ తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారా? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏ అనాలిసిస్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఈ మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ ఇంకా ఎంత వరకు వెళ్తుంది, ఎలా చూడాలి అసలు? సో ఒకటి మీనాక్షి నటరాజన్ వ్యవహారం, రెండవది షబ్బీర్ అలీ ఇటీవల చేసిన కామెంట్స్, మూడవది సీఎంకు పీసీసీ చీఫ్కు మధ్య పెరుగుతున్న గ్యాప్. ఈ మూడు అంశాలని మనం ప్రధానంగా చూడాలి. ఓకే, ఈ మూడు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్డ్, దీనికి ఒకదానికొకటి సంబంధం లేదు అని అనుకోవడానికి లేదు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఫుల్గా సపోర్ట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి అందరు కూడా ఆయన సపోర్ట్ చేశారు. ఎందుకంటే మధు యాష్కి గౌడ్ ఉండే అవతల కంటెండరు. మధు యాష్కి గౌడ్తో పాటు ఇంకొకళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేశారు. అయితే మధు యాష్కి గౌడ్ను సీఎం కానీ ఇతరులు కానీ ఆయన పేరును ప్రపోజ్ చేయలేదు. మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి దగ్గర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆర్గనైజేషన్ అంటే సంస్థాగత వ్యవహారాలు చూసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లు 5 ఉండే, జగ్గారెడ్డి, గీతారెడ్డి వీళ్ళందరూ ఉండే. దానిలో ఆర్గనైజేషన్ అఫైర్స్ మహేష్ కుమార్ గౌడ్ హ్యాండిల్ చేశారు. సో ఫస్ట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా దగ్గర సరే బాగానే పనిచేశారు. ఆయన ఎన్నికల్లో టికెట్ కూడా నిజామాబాద్ అర్బను టికెట్ అప్పుడు షబ్బీర్ అలీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆయన కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఎమ్మెల్సీ సీటు మహేష్ కుమార్ గౌడ్కే ఇచ్చారు. సో బాగానే ఉంది, 1 year వరకు బాగానే ఉంది. కానీ గత కొద్ది రోజులుగా ఏదో జరుగుతోంది. అంటే సీఎంకు వ్యతిరేకంగా మహేష్ కుమార్ గౌడ్ రిపోర్ట్లు ఇచ్చారని బహుశా సీఎం భావించుంటారేమో. సీఎంకు సన్నిహితమైన ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. ఫెయిల్యూర్ పీసీసీ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలు వచ్చాయి. బట్ ఆ తర్వాత 2-3 రోజుల తర్వాతనే రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ అసైన్ చేయాలి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యక్రమాల్లో నెలకోసారైనా పాల్గొనాలి, వారంలో ఒకసారైనా పాల్గొనాలని చెప్పి ఆయన చెప్పారు. సరే అంతా చల్లబడింది అనుకున్నారు. ఇంతలో మీనాక్షి నటరాజన్ ఇష్యూ వచ్చింది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు నామినేషన్ ఆమె రిజెక్ట్ కావడం, దానికి తెలంగాణలో ఉన్న కేసు కారణం కావడం, ఎవరు ఊహించని ట్విస్ట్. ఆమె కూడా సరే మధ్యప్రదేశ్లో కేసులు ఉంటాయి కదా అని అనుకున్నారేమో, బట్ తెలంగాణ కేసులు అక్కడ దాకా వస్తాయని ఏమనుకున్నారో ఏందో చాలా లైట్గా తీసుకున్నారు. రాజ్యసభ నామినేషన్ వేసేటప్పుడు కాంగ్రెస్ లీగల్ టీం కూడా మరింత గట్టిగా చేసి ఉండాల్సింది. సరే భారతీయ జనతా పార్టీ ఒక్క రాజ్యసభ సీటు కోసం ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేసి ఉండాల్సింది కాదు మరి. ఎందుకంటే అది ఏమంటారు, గతంలో ఓట్ చోరీ, ఈవీఎం చోరీ జరిగిందేమో కానీ ఈసారి మాత్రం జరిగింది ఏంటంటే సీటు చోరే. అది ఎందుకంటే బీజేపీకి మెజార్టీ లేదు అక్కడ మధ్యప్రదేశ్లో. ఇవి నామినేషన్ కనుక యాక్సెప్ట్ అయి ఉంటే నిన్న ఎమ్మెల్యేలు అంతా కూడా మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏమవుతుండే, ప్రెస్ మీట్లో ఇప్పుడు ఎన్నిక జరిగినా సరే కాంగ్రెస్ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ గెలుస్తుండే. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నారు కదా, బీజేపీ కంటెస్ట్ చేసింది కదా. సరే జరగలేదు. తర్వాత బీజేపీ నేతలు మాకు ఇక్కడ నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చిందని బహిరంగంగా కైలాష్ విజయవర్గిగా ప్రకటించడం, అక్కడ మంత్రి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు సీనియర్ మినిస్టర్ ప్రకటించడం. సో కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఏఐసీసీ కూడా ఎంక్వైరీ చేసింది. మధ్యలో బీఆర్ఎస్ రంగంలోకి దిగి దీనికి అంతటి కారణం రేవంత్ రెడ్డి అని వాళ్ళు ఆరోపణ చేశారు. ఇంకొకళ్ళు దిగ్విజయ్ సింగ్ అని చెప్తున్నారు. బట్ ఎవరు సమాచారం ఇచ్చారు ఇక్కడికి ఉన్న కేసు విషయం? ఎందుకంటే అది చాలా ఆ కేసు సంబంధించి చూస్తే పాపం నిన్న ఆ కేసు రిజెక్ట్ చేసింది కోర్టు, నాంపల్లి కోర్టు. ఒక మహిళ కంప్లైంట్ చేసింది, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ రెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ కంప్లైంట్ చేసింది. ఆ కారణంతో అప్పుడు ఏఐసీసీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు, టికెట్ నిరాకరించింది. ఆయన కోడలు పర్ణికారెడ్డికి నారాయణపేట టికెట్ ఇచ్చింది, ఆమె గెలిచింది. సో అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ మహిళ మీనాక్షి నటరాజన్ కానీ అంతకుముందు ఉన్న దీపాదాస్ మున్షికి కానీ ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి, శివకుమార్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పారు. కానీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్గా శివకుమార్ రెడ్డి ఉన్నారు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ చెప్పింది. సరే యాక్షన్ తీసుకోలేదు.
తీసుకోకపోతే ఆమె ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో రిజిస్టర్ చేసింది. చేసిన విషయంలో సమన్స్ కూడా మీనాక్షి నటరాజన్కి వచ్చాయి. సో సమన్స్ వచ్చినప్పుడు లీగల్ టీం కూడా రెస్పాండ్ అయినట్టుంది. సో అయినప్పుడు ఆ కేసు విషయాన్ని ఎందుకు దాచి ఉంచారు, ఇక్కడ కేసు ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవరిచ్చారు? ఇప్పుడు నిన్న చూస్తే ఆ కేసును నాంపల్లి కోర్టు ఏంటంటే ఇది మేము కేసు ఫైల్ చేయమని చెప్పి మీనాక్షి ఇది ప్రైవేట్ కంప్లైంట్ మా పరిధిలోకి రాదని చెప్పి నాంపల్లి కోర్టు చెప్పింది. సో నిజానికి ఇది కనుక ఒక 2-3 రోజుల ముందు జరిగింది అనుకోండి, మీనాక్షి నటరాజన్ మీద కేసే ఉండేది కాదు కదా, నామినేషన్ యాక్సెప్ట్ అయ్యేది కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా ఎవరు లీక్ చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారని బీఆర్ఎస్ కానీ లేకపోతే కొద్దిమంది కానీ అనొచ్చు. కానీ నిన్న రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలిశారు ఢిల్లీలో. కొద్దిమంది దిగ్విజయ్ సింగ్ ఆ రాజ్యసభ సీటును ఆశించారు, ఆయనకు రాకపోవడంతో మీనాక్షి నటరాజన్కి ఇవ్వడంతో ఆయన తెలంగాణలో తనకున్న నెట్వర్క్ ద్వారా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నంతలో ఇవాళ ఈ మధ్యలో షబ్బీర్ అలీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఒకసారి పీసీఆర్ షబ్బీర్ అలీ ఆడియో ఉంటే ప్లే చేయండి. షబ్బీర్ అలీకి సంబంధించిన ఆడియో ఉంటే జనరల్ సెక్రటరీ డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెడుతున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు వస్తుంది చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ వెంకటరమణ ఓకే, నాకేం బాధలేదు. గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్న పరిశాన కైలాసం చెప్పారు. అదే ఎప్పుడు నాకు లిస్ట్ ఇట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో ఏం చేస్తుందో అర్థం వచ్చిందో వస్తాను, పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చాను, మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే కొట్టాను. సో మనం చూసాం వీళ్ళిద్దరి మధ్యలో మాట్లాడిన ఆడియో ఎట్లా లీక్ అవుతుంది. అయితే షబ్బీర్ అలీ తరపు నుంచి లీక్ కావాలి, లేకపోతే ఆ మాట్లాడిన వ్యక్తి నుంచి లీక్ కావాలి. సో పొలిటీషియన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఆ వ్యక్తి ఎవరైతే చేశారో బహుశా షబ్బీర్ అలీ లీక్ చేసి ఉన్నాడు. ఎందుకంటే దీని కారణంగా షబ్బీర్ అలీకి ఇప్పుడు షోకాజ్ నోట్స్ వచ్చింది కదా, ఆయనే లీక్ చేయడు కదా. సో ఆ విధంగా ఆయన ఏం మాట్లాడు, మహేష్ గౌడ్ను ఇండైరెక్ట్గా డబ్బులకు పదవులు అమ్ముతున్నారని చెప్పారు. ఆ కామారెడ్డిలో గొడవ ఉంది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పీసీసీ జనరల్ సెక్రటరీ. ఆయన కంప్లైంట్ ఇచ్చారు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి, షబ్బీర్ అలీ తమని ఏదో ఇబ్బంది పెడుతున్నారు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి. వాళ్ళు గాంధీ భవన్లో డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దాని వెనుక మహేష్ కుమార్ గౌడ్ ప్రోద్బలం ఉంది, పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ ప్రోద్బలం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు. షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేయడం వల్ల నిజామాబాద్ అర్బన్కు షబ్బీర్ అలీ వచ్చారు. దానివల్ల అప్పటి వరకు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారనే వ్యక్తి టికెట్ ఆయన వదులుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కామారెడ్డికే మళ్ళీ షబ్బీర్ అలీ పోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మళ్ళీ అక్కడ కంటెస్ట్ చేయకపోవచ్చని ఆ కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నారు. సో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అక్కడ తాను భవిష్యత్ టికెట్ ఆశిస్తున్నట్టున్నారు. సో ఇవాళ చిట్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నారంటే, ఇవాళ చిట్చాట్లో ఆయన ఈ మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, దాని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు లీక్ అన్న విషయంలో. అంటే ఒప్పుకున్నట్టే కదా, తెలంగాణలో నుంచే లీక్ వెళ్ళిందన్నది ఒప్పుకున్నట్టే కదా పీసీసీ ప్రెసిడెంట్ చిట్చాట్ పెట్టి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే. సరే, ఆయన వేరే విషయాలు మాట్లాడారు, మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేసినందుకు రిటర్నింగ్ ఆఫీసర్ను ఉరిదివ్వాలి అది ఇది అన్నారు. కానీ ఇక్కడ నుంచే లీక్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. సో ఒప్పుకుంటే సీఎం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఎవరి ద్వారా సమాచారం వెళ్ళింది, బాధ్యుల మీద చర్యలు ఉంటాయని చెప్పారు. అట్లాగే ఈ ఆడియో వల్ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ వచ్చిన ఆడియో వల్ల మహేష్ కుమార్ గౌడ్ చాలా తీవ్ర ఇబ్బందుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఈ ఆడియో వల్ల పడ్డారు. సో దానివల్ల ఏం జరిగిందంటే, ఆయన ఇవాళ చిట్చాటు పెట్టి మరి నా గురించి వ్యతిరేకంగా మాట్లాడేందుకు, అంటే డబ్బుల కోసం పదవులు, ఇంకా చాలా దారుణమైన వర్డ్ కూడా దానిలో వచ్చింది, అది నేను చెప్పలేను. సో
ఇది ఈ పొలిటీషియన్స్ ఆర్ విక్టిమ్స్ జాగ్రత్తగా ఉండాలి. మీ క్యాడర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు రికార్డు కూడా చేస్తారు. వాట్సాప్ కాల్ మాట్లాడినా వాట్సాప్ కాల్ ఇంకో ఫోన్లతో రికార్డ్ చేస్తున్నారు. అంటే ట్రస్టెడ్ రాజకీయాలు లేకపోతే వ్యక్తులు ఎట్లా అయిపోయినారంటే ఇద్దరి మధ్య ఇప్పుడు అతను ఏదో సింపతి వ్యక్తం చేస్తున్నట్టు మాట్లాడు, ఏంది అన్నా నీకు అన్యాయం అవుతుందని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడిన దాన్ని బయటకు సర్క్యులేట్ చేస్తే రాజకీయ నాయకులు లేకపోతే మిగతా వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో చూడండి. రికార్డ్ చేసే బ్యాచ్ నిజానికి దారుణం. అంటే ఇట్స్ నాట్ ఎథికల్. ఫోన్లో రికార్డ్ చేయడం అంటేనే ఇట్స్ నాట్ ఎథికల్ థింగ్. సో ఇప్పుడు ఏమైంది, ఆ ఫోన్ సంభాషణ బయటకు వచ్చేసి ఇప్పుడు అన్నిట్లో చర్చ అయిపోయింది. దాంతో మహేష్ కుమార్ గౌడ్ నా మీద షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పి హైకమాండ్ చెప్పడంతో ఆయనకి షోకాజ్ నోటీస్ ఇప్పించారు. ఆ విషయం నిన్నటి వరకు తెలియదు షోకాజ్ నోటీస్ ఇప్పించినట్టు. సో మహేష్ కుమార్ గౌడే చిట్చాట్ పెట్టి షబ్బీర్ అలీకి షోకాజ్ నోట్ ఇచ్చిందని చెప్పారు. షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా అడ్వైజర్స్ వేసిన నలుగురికి అడ్వైజర్ ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కాల వేణుగోపాల్. సో ఓడిపోయినా సరే నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయినా సరే రేవంత్ రెడ్డి ఈయనకి షబ్బీర్ అలీకి అడ్వైజర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంది, ఈ షబ్బీర్ అలీకి నోటీసర్ అవ్వడం ద్వారా పీసీ రెడ్డి అడ్వైజర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంది, ఈ షబ్బీర్ అవ్వడం ద్వారా పీసీసీ చీఫ్ వర్సెస్ ఇదన్నట్టు అయిపోయింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు అయిపోయింది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికేమో మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్. సో ఆయన చిట్చాట్ పెట్టి మరి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారంటే ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఫైట్ బిట్వీన్ సీఎం అండ్ పీసీ చీఫ్ లాగా అయిపోయింది. అండ్ మొన్న అంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు హైకమాండ్కి, మీనాక్షి నటరాజన్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ సీఎంకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు. అందుకనే ఆగ్రహంతో ఒక ఛానల్తో సీఎంకు సన్నిహిత ఛానల్తో మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా ప్రసారాలు అయినాయని చెప్పారు. సో ఈ సందర్భంలో ఈ ఆడియో లీక్ కూడా 1 year బ్యాక్ జరిగిందట. ఇది మాట్లాడింది 1 year బ్యాక్ అట, ఇప్పుడు కాదట. 1 year బ్యాక్ అది ఇప్పుడు బయటకు ఎట్లా వచ్చింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ క్లారిఫికేషన్ ఇస్తూ ఆ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని జాయిన్ చేయించింది షబ్బీర్ అలీయే రేవంత్ రెడ్డి సమక్షంలో, నేను కాదు, నేను ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నాను, నా మీద ఆరోపణలు చేస్తున్నారు. బట్ ఏఐసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి జవాబు ఇవ్వాలి, ఆ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను డబ్బులు తీసుకున్నా ఇది తీసుకున్నా అని చెప్పి అని కాదంటారు. సో కాంగ్రెస్లో ఒక విధంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సంబంధించి కానీ ఈ ఇష్యూస్ సంబంధించి కానీ ఒక కల్లోలం అయితే జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. ఆయన మున్సిపల్ ఎలక్షన్ గెలిపించారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిపించారు, మొన్న కేరళలో పార్టీ ఫండింగ్ చేశారు, లేకపోతే వేరే విధంగా చేసినా ఏం చేసినా అక్కడైతే ఉంది. హైకమాండ్ అయితే ఆయన్ని ఇప్పుడు ఎదిరించే పరిస్థితుల్లో లేదు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు ఈ ఆడియో ఇప్పుడు ఎందుకు లీక్ అయింది, ఇది కొంచెం మహేష్ కుమార్ గౌడ్ను డిఫైన్ చేసే విధంగా ఆడియో ఉంది. సో అందుకే మహేష్ కుమార్ గౌడ్ డబ్బులు తీసుకుంటారు పదవులకి, లేకపోతే ఇంకేదో చేస్తున్నారు అన్న విధంగా ఉన్న పరిస్థితి. సో అల్టిమేట్గా ఇక్కడ కాంగ్రెస్ పరువు అయితే బజార్న పడుతోంది ఈ మొత్తం వ్యవహారంలో. మాట్లాడదాం, మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు. శరత్ గారు,